వృష అంటే ఎద్దు, ఆవు కాదు. ఉత్సర్జనం అంటే విడిచిపెట్టడం. అది ఎంత పుణ్యం అని ఎందుకు చెప్పారు అంటే, నువ్వు అలా దాన్ని విడిచిపెట్టకపోతే అది గడ్డి తినదు, తినకపోతే దానిలో ఓ కోరిక కలగదు, కలగకపోతే ఆవుకు సంతానం కలగదు. ఈ ఆవుతో సరి. నువ్వు ఎన్ని గోవులను పూజిస్తే ఉపయోగం ఏంటి? ఇక్కడ సంతతి పెరగాలి కదా. పెరగాలంటే ఈ ప్రక్రియ నడవాలి. అంతేకాదు, ఇంకో మాట చెబుతున్నా, లోకంలో అన్యాయం జరుగుతుంది. ఆవులకు ఆ కోరిక తీరకుండా ఆంబోతులు దొరకడం లేదని సంతానం కోసం ఇంజక్షన్లు చేస్తున్నారమ్మా. ఇంతకంటే పాపం లేదు. దంపతులు విడిపోతారు ఆ పని చేస్తే. వాళ్ళ ఇంట్లో దంపతులు విడిపోతారు. అంత శాపం అది. ఎందుకంటే మన కోరికలు మనకు ఎంత ముఖ్యమో జంతువులకి అంతే ముఖ్యం కదండి. అసలు కామవాంఛని జంతువాంఛ అంటారు. నీ కామవాంఛలన్నీ నువ్వు ధర్మ వ్యతిరేకంగా కూడా తీర్చుకుంటావా అడ్డగోలుగా? జంతువులకు మాత్రం ఆ కోరికలు తీరకుండా ఇంజక్షన్లు చేసి సంతానం కలిగిస్తావా? ఇది ఎక్కడ ధర్మం అండి? దాని కోరిక తీరద్దా? ఆవుకేం కోరికుండదా? ఆ అంబోతుకేం కోరికుండదా? మన కోరికలైనా తీరాల్సింది. మన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మనం ధర్మం గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా అసలు?